తెలంగాణ ఫస్ట్ నినాదంతో 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. కేసుల నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకొస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. చేయని తప్పుకు 4 ఏళ్లుగా మానసిక వేదన అనుభవించారని తెలిపారు. కేసు కొట్టేసినందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. హైడ్రా పేదలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఈ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి దేశజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుంటాము. పార్టీ పెట్టిన తర్వాత, మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తూ ఉంటాం. అదేవిధంగా ముందు నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, పోల్తే ప్రతాప్ గారు, ఇట్లా అనేక మంది మిత్రులు మరి వాళ్ళ ఇక్కడికి వచ్చి జాగృతిలో చేరతామని చెప్పడం జరిగింది. మరి వారందరూ ఎప్పుడు జాగృతికి మద్దతుగా ఉన్నటువంటి వారే. ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది మద్దతుదారులు, మా తమ్ముడు కిషోర్ యాదవ్, వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే. మరి వారందరి మద్దతుతో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ పెడతాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని అనునిత్యం కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ మీరు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినప్పటికీ కూడా మళ్ళీ పెద్ద మెజార్టీలో చాలా సంఖ్యలో కాంగ్రెస్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ చాలా పరిమిత స్థానాలకు ఉండిపోయింది. బీజేపీ కూడా సేమ్ పరిస్థితి. ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని అంటే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షంగా కంప్లీట్గా వైఫల్యం చెందినారు. ప్రజల మధ్యలో ఉండడం లేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదు, ప్రజలతో మమైకమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కొత్తగా మేము ప్రజల దగ్గరికి వెళ్దామన్నా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాటికి ఒక స్టాండు, పూటకు ఒక స్టాండు మార్చుకుంటూ మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతిపక్షాలు, ప్రభుత్వం అయితే ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కనీసం చేయడం లేదు. అటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారని మాకు బలంగా అనిపిస్తున్నది. మొన్న కూడా మేము చాలా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొత్తుతో వెళ్తే 40 స్థానాలు తెలంగాణ ప్రజలు మాకు దీవించి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్నికలన్నాకు వస్తుంటాయి, పోతుంటాయి, రిజల్ట్స్ అటు ఇటు అవుతుంటాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆ ప్రజల యొక్క మనోభావాలను, ఆ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. ఎన్నికల ధ్యేయంగా పనిచేయడం కాదు, ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం. బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం జరిగింది, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను విస్మరించడం జరిగింది, యూత్ని విస్మరించడం జరిగింది, మహిళలను విస్మరించడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని, దగ్గరికి తీసుకొని వాళ్ళ ఎజెండానే మా ఎజెండాగా ముందుకు వెళ్తాం. మహిళలు కూడా ఇప్పుడు ఎలా మీ పార్టీ కొత్త పార్టీ పెట్టారు, సామాన్య మహిళలను మీరు ఎలా ప్రోత్సహించబోతారు, వాళ్ళకి సంబంధించి పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది? డెఫినెట్లీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకేసారి చెప్పేద్దాం. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. ఇప్పటికీ కొంత బీఆర్ఎస్లో సీనియర్ నాయకులు కానీ, కేటీఆర్ కానీ ఆంధ్రలో విమర్శించడం, ఆంధ్రలో ద్వేషించడమే టార్గెట్గా పెట్టుకొని ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారు. ఇది నెక్స్ట్ మీ పార్టీ కూడా అదే పని చేస్తారు. బీఆర్ఎస్లో కూడా కొంతమంది అసంతృప్తి పరులు ఉన్నారు. వాళ్ళు కవిత